నమస్తే. జనం ఓటు వేయాలంటే సదరు నాయకుడి ప్రవర్తన, సేవాగుణం, అందుబాటులో ఉంటాడు, నీతిమంతుడు, ప్రజల కష్టాలను తీరుస్తాడనే ఉద్దేశంతో ఓటు వేస్తాం. అయితే ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవడం ఈ రోజుల్లో పెద్ద కష్టం కాదు. తెలిసిన నేత అయితే ఒక అంచనా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని గురించి చెప్తాను. అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ప్రజల మేలు కోరే లక్షణాలు ఆయనలో ఉన్నాయా లేదా అని మీరు ఒక నిర్ణయానికి వచ్చి అతను మీకు ఎమ్మెల్యే అభ్యర్థి అయితే గనక మీరు ఓటు వేస్తారా లేదా అన్నది చెప్పండి. జనం వాయిస్గా పనిచేస్తున్న ఆ సోషల్ వ్యక్తికి చరిత్ర చెప్తాను. మీ ఆలోచన ఏంటో చెప్పండి. ఆయనది కృష్ణా జిల్లా ఘంటసాల మండలం అచ్చంపాలెం గ్రామం. ఒకవైపు ఉద్యోగం చేస్తున్న సమాజం గురించి ఆయన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉండేవి. రాజకీయాల్లో నిజాయితీ ఉండాలని పరితపించే వ్యక్తి రాజశేఖర్ రావు. హిందీ, ఇంగ్లీష్, తెలుగులో ఆయనకు భాషా ప్రావీణ్యం అపూర్వం. సామాజిక స్పృహ కలిగిన ఆయన పేదలు, మధ్యతరగతి ప్రజల గురించి తప్పించేవారు. అందుకే తన జీతమే 950 రూపాయలు అయినప్పటికీ కూడా పుట్టిన ఊరికి బస్ షెల్టర్ లేదని బాధపడ్డారు. ఉన్న ఊరంటే కన్నతల్లితో సమానం. అందుకే 29 ఏళ్ల వయసులోనే ఆయన తాను కష్టపడి సంపాదించిన డబ్బును పోగేసి రోటరీ క్లబ్ సాయం తీసుకొని తన స్వగ్రామానికి బస్ షెల్టర్ ఏర్పాటుకు పూనుకున్నారు. ఆనాడే సమాజం పట్ల, తమ వారి పట్ల ఉన్న బాధ్యతకు, ప్రేమకు చిహ్నంగా నిర్మించిన ఆ బస్ షెల్టర్ నేటికి కూడా కనిపిస్తుంది. ఇక మన అభ్యర్థి దేశభక్తి కూడా మెండు. ఎంతలా అంటే కార్గిల్ యుద్ధ సమయంలో తన ప్రాణాలు అర్పించిన కెప్టెన్ పద్మపాణి ఆచార్య వంటి ధీరుడిని కన్నందుకు ఆయన తండ్రి ఎయిర్ మార్షల్ జగన్నాథ్ ఆచార్యను సముచితంగా గౌరవించి సన్మానించారు. ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం దిశగా ఆలోచించడం ఆయన నైజం. ఒక రోజున ఆయన బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. అప్పటికే రాత్రి 7:30 దాటింది. సడన్గా డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. బయటకు చూస్తే మేకలు, గొర్రెల కేకలు. గొర్రెల కాపరి డ్రైవర్తో గొడవ పడుతున్నాడు. ఎందుకంటే 10 గొర్రెల వరకు బస్సు టైర్ల కింద పడి చనిపోయాయి. నేను గొంగలి ఊపినా నువ్వు ఆపలేదని కాపరి డ్రైవర్పై కోప్పడ్డాడు. కానీ డ్రైవర్ మాత్రం చీకట్లో తనకు కనిపించలేదని, లైట్ డిమ్ముగా ఉంది, తార్ రోడ్లోనే నల్లటి మేకలు, కురుమ గొర్రెలు కలిసిపోయాయని వాదులాడారు. దీంతో వారి సమస్యకు మధ్య మార్గంగా పరిష్కారం చూపించారాయన. ఆ తర్వాత మరునాడు కొన్ని ప్లాస్టిక్ విసనకర్రలను కొని వాటికి ఇరువైపులా రేడియం స్టిక్కర్లు అతికించారు. అంటే చీకట్లో రేడియం స్టిక్కర్లు ఎంత దూరం ఉన్నా కనిపిస్తాయన్నమాట. వాటిని అక్కడ ఉన్న గొర్రెల కాపర్లకు అందించారు. మరోసారి ఇలాంటి నష్టం జరగకుండా చీకట్లో రోడ్డుపై జీవాలు ఉంటే వాహన డ్రైవర్లకు రేడియం స్టిక్కర్లను చూపించి హెచ్చరించాలని చెప్పారాయన. వాటిని నేటికి కూడా వాడుతున్నారు కాపర్లు. ఈ ఐడియానే కొనసాగిస్తున్నారు. ఒక్క తెలుగు ప్రాంతానికే కాదు, దేశంలో ఎక్కడ సమస్య ఉన్నా స్పందించే నైజం అతనిది. ఒకసారి ఆంగ్ల పత్రికలో వార్తను చూశారాయన. లాతూర్లో నీటి కరువు, తాగునీటికి కూడా జనం కొట్టుకుంటున్నారు అన్నదే ఆ వార్తా సారాంశం. నీటి ట్యాంకర్ దగ్గర జరిగిన తొక్కిసలాట్లో ఓ మహిళ మృతి చెందిందన్న వార్తను చూసి చలించిపోయారాయన. బిందెడు మంచినీటి కోసం ఇలా చనిపోవడం ఏంటి అనుకున్నారు. తాను వారి కోసం ఏం చేయగలనని ఆలోచించారు. గతంలో రైల్వేలో టైం టేబుల్ చీఫ్ కంట్రోలర్గా పనిచేసిన అనుభవంతో కాకినాడ నుండి షిరిడి వెళ్లే రైలు లాతూర్ మీదుగా వెళ్తుందని తెలుసుకుని వెంటనే కాకినాడ నుంచి షిరిడి వెళ్లే ప్రయాణికులు తలా 5 లీటర్ల మంచినీరు తమ వెంట తీసుకెళ్లి మధ్యలో లాతూర్ జిల్లాలో ఉదయగిరిలో ఇవ్వొచ్చునని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఈ ఆలోచనతో రైలు ద్వారా 3 నుండి 4 వేల లీటర్ల వాటర్ ప్యాకెట్ బస్తాలు పంపేందుకు స్వచ్ఛంద సేవకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చారు. 2 నెలల పాటు ఇలా కొనసాగించారు. ఇది తెలిసిన అక్కడి నాటి ఎంపీ సునీల్ బలరాం గైక్వాడ్ ఫోన్ చేశారు. ఎక్కడి నుంచి నీటిని పంపుతున్నారని అనగా 850 కిలోమీటర్ల దూరం నుంచి అని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. మీ ప్రయత్నానికి, సేవకు ధన్యవాదాలని చెప్పారు. 2016లో ఉగ్రవాదులపై భారత సైనికులు వీరోచిత పోరాటం చేసి మట్టుబెట్టి పాక్ను చిత్తు చేసిన సమయంలో సైనికుల గౌరవార్థం కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశంలో యువకులకు స్ఫూర్తిగా నిలిచింది ఈ బైక్ ర్యాలీ.
దేశంలోని ప్రతి చోట ఈ కార్గిల్ ర్యాలీకి అద్భుత స్వాగతం లభించింది. ఇక విద్యార్థులను భావితరానికి సైంటిస్టులుగా తీర్చిదిద్దేలా ఇస్రో కార్యక్రమాలపై ఆయన వివిధ కార్యక్రమాలు చేశారు. పిఎస్ఎల్వి C-37 రాకెట్ ఒకేసారి 104 ఉపగ్రహాలను విజయవంతంగా పంపించిన ఇస్రో సక్సెస్ పై ఆయన బ్యానర్స్, హోర్డింగ్స్ను ఏర్పాటు చేశారు. స్కూల్స్, కాలేజీ పిల్లలకు వివిధ కార్యక్రమాలు చేపట్టి స్ఫూర్తి నింపేలా చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశం కోసం ఏ పనైనా చేయడానికి ముందుంటారు. అందులో భాగంగానే మనం మరిచిన పరమవీరులు అనే పుస్తకాన్ని రాశారాయన. సమాజంలో స్పృహ పెంచాలి, భావితరాలకు దేశం కోసం ప్రాణాలు వదిలిన వారి కీర్తి, వీరగాథలు చెప్పాలని ఎంతో తప్పించి పుస్తకం మీద లాభాలు చూసుకోకుండా విద్యార్థులకు తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా చూశారు. ప్రతి వీరుడిది ఓ అద్భుత చరిత్ర, ప్రతి సైనికుడిది త్యాగం, దాని వెనుక ఓ వీరగాథ ఉందంటూ అద్భుతంగా పుస్తకంలో రాసుకొచ్చారు. ఈ పుస్తకం నేటికి కూడా అందుబాటులో ఉంది. రైతులంటే అన్నం పెట్టే దేవుడు. మనం బ్రతకడానికి గాలి, నీరు, ఆహారం అవసరం. గాలి, నీరు ప్రకృతి ఉచితంగా ఇస్తోంది. కానీ మనకు ఆహారం ఇచ్చేది మాత్రం కేవలం రైతు. అందుకే రైతును దేవుడు అంటారాయన. అందుకే ప్రతి ఏడాది పౌర్ణమి ఏరువాక రోజున రైతును గౌరవించే రైతు పూజోత్సవం అనే సాంప్రదాయం ఉండాలని ఆయన ప్రతిపాదించారు. తన వంతుగా ఆయన రైతులను అభినందిస్తూ, పూజిస్తూ, వారిని పొగుడుతూ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జాతీయ పతాకాన్ని మనకు అందించిన పింగళి వెంకయ్యకు కూడా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముచితంగా గౌరవించే కార్యక్రమాలు చేపట్టాలని ఎంతో పోరాటం చేశారు. జాతీయ జెండా చూడగానే మనకు దేశభక్తి ఉప్పొంగుతుంది. అంతటి గొప్ప కీర్తి పతాకాన్ని అందించిన పింగళి జన్మదినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరపాలని పోరాడారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆయన చేసిన పోరాటం అద్భుతం. ప్రత్యేక హోదా వ్యతిరేకులకు మా మనసులో చోటు లేదు, మా ఇంటిలో ఓటు లేదంటూ ఆయనిచ్చిన నినాదం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఈ నినాదం యావత్ రాష్ట్రాన్ని కదిలించింది. ఏపీలోనే కాదు, ప్రపంచంలోని ప్రతి ఆంధ్రుడికి చేరేలా ప్రత్యేక హోదాపై ఆయన చేసిన పోరాటం ఎంతో విలువైనది. నేటికి కూడా ప్రత్యేక హోదా పోరాటం ఇంకా బ్రతుకు ఉందంటే ఆయనలోని హోదా కోసం ఆరాటమే కారణం. ఇప్పుడు కూడా పొలిటికల్ ఎనలిస్ట్గా దాదాపు ప్రతి ఇంటర్వ్యూలో ప్రత్యేక హోదా కోసం ప్రజలందరూ సంఘటితం కావాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు, కాపు యువతను చైతన్యవంతులు చేసేందుకు సోషల్ మీడియాలో విశ్లేషణాత్మక ఎనాలిసిస్ చేస్తున్నారాయన. ఇలా సమాజంతో పాటు తన వర్గానికి కూడా అధికారం దక్కాలనే పట్టుదల, దీక్షతో ముందుకు సాగుతున్నారు. ఇంతసేపు మనం మాట్లాడుకున్నది ఎవరి గురించో కాదు, అనునిత్యం టీవీల్లో కనబడే చింతా రాజశేఖరరావు గారి గురించి. ఆయనది అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం అచ్చటపాలెం గ్రామం. వారి తండ్రి గారు చింతా కోటేశ్వరరావు గారు, మాతృమూర్తి చింతా సరళాదేవి. చిన్నప్పటి నుంచే సమాజం కోసం తపిస్తున్న ఇటువంటి వారిని ఆదరిద్దాం. మనందరం మంచి కోరుకునే వారికి చేయూతనిచ్చి ప్రోత్సహించాలి. ఇలా అనుకునే వాళ్ళు ఈ వీడియోని అత్యధికంగా, ముఖ్యంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ వాసులు విరివిగా షేర్ చేయగలరని మనవి. థ్యాంక్ యూ.